మెడికల్ కాలేజీలు ప్రభుత్వం నిర్మించినప్పుడు పాలకులు ఎందుకు ప్రశ్నించారని మాజీ ధర్మాన ప్రసాదరావు అన్నారు. పేదలకు మంచి వైద్యం అందించేందుకు జగన్ మెడికల్ కాలేజీలు తెస్తే కూటమి ప్రభుత్వం ప్రైవేట్ పరం చేస్తుందని విమర్శించారు. ప్రైవేట్ ఆసుపత్రులు వసూళ్లే లక్ష్యంగా పనిచేస్తాయని, ప్రజల పట్ల కూటమి ప్రభుత్వానికి ఏం బాధ్యత ఉన్నట్టు అని నిలదీశారు. కొన్ని బోధనాసుపత్రులు, కొన్ని హాస్పిటల్స్ వైద్యం అంత ప్రైవేట్ పరం చేసేటువంటి నిర్ణయం తీసుకున్నారు. ఇది రాజ్యాంగ విరుద్ధమైంది. కరోనా బారిన పడితే ఆనాడు రాష్ట్రంలో ఉండేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ఉన్నటువంటి ప్రభుత్వం దేశంలోనే అత్యుత్తమంగా కరోనాను ఎదుర్కోగలిసినాం. ఇతర రాష్ట్రాల్లో ఇంత ధీటుగా దాన్ని ఎదుర్కొనేటువంటి సందర్భాలు లేవు. అనుభవం ఇది మనకి. అలాంటి విపత్తు వచ్చినాడు కూడా ప్రభుత్వ ఆసుపత్రులు గట్టిగా పనిచేసినాయి. ఎన్ని మనం విజిలెంట్గా ఉన్నప్పటికీ, ప్రభుత్వ అధికారులు ఉన్నప్పటికీ, ప్రైవేట్ ఆసుపత్రి అనేది ఆదాయం కోసం పెట్టుకున్నది కనుక ప్రజల నుంచి కరోనా భయాన్ని చూపించి దోపిడీ చేసే కార్యక్రమం దేశంలోనే జరిగిపోయింది, రాష్ట్రంలోనే కాదు.